ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్లో దళారుల పాలవుతోందని గమనించిన రైతులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పసుపు ఆధారిత పరిశ్రమను నెలకొల్పారు. ఇప్పటివరకు పసుపు పంటను విక్రయించిన కర్షకులు ఇక నుంచి నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు పెట్టింది పేరు. జిల్లాలో వరి తర్వాత రైతులు అత్యధికంగా పసుపు సాగు చేస్తుంటారు. పంటకు ఒక్కోసారి అధిక ధర పలకడం, కొన్నిసార్లు దళారుల మాయాజాలంతో ధర తగ్గడం వంటి పరిస్థితులు రైతులు కళ్లారా చూశారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలని నిర్ణయించుకున్నారు. జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాలకు చెందిన 600 మంది కర్షకులు రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడ్డారు. ఆయా గ్రామాల పేరులోని మొదటి అక్షరంతో సంఘానికి జీఎంకేపీఎంగా నామకరణం చేసుకున్నారు. రేయింబవళ్లు శ్రమించి రాష్ట్రంలోనే మొదటిసారిగా మనోహరాబాద్లో పసుపు ఆధారిత పరిశ్రమను నెలకొల్పారు. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 90% రాయితీ ఇవ్వగా సుమారు 3 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమను నిర్మించారు. ప్రస్తుత సీజన్లో సాగైన పసుపు పంట విక్రయించకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తామని రైతులు చెబుతున్నారు. పసుపు ఆకులతో నూనె తయారు చేసే యంత్రాలను పరిశ్రమలో ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఈ యంత్రాలతోనే లెమన్ గ్రాస్, అల్లం ఆకులు, జెరేనియం గడ్డి, వివిధ రకాల పూలతో సువాసనలు అందించే నూనెలు కూడా తయారు చేయనున్నారు. 5 గ్రామాల ప్రజలు 1000 కుటుంబాల నుంచి రైతులు ఇందులో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మొత్తం ప్రాజెక్టు కాస్ట్ 3 కోట్ల దాకా అయితే దాదాపు దీంట్లో 2 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం మాకు సబ్సిడీ ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత FPOs ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. మరి ఇట్లాంటి FPO గ్రూప్ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా రైతులు దళారుల పాలు కాకూడదు, రైతే వ్యాపారస్తులు కాడా విలువ ఆధారిత వస్తువును తయారేలా. మెషినరీ లేకపోవడం వల్ల కూడా పాలిషర్ కావచ్చు, బ్రాయిలర్ కావచ్చు, వీటికి కూడా రైతు ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది. ఏ క్వాలిటీ అని ఎందుకు మేము రెడీ ఉన్నాం. మిషన్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఇక్కడ గ్రేడింగ్ మిషన్ కూడా వస్తుంది. ఎట్లా అంటే ఎక్స్పోర్ట్ కావాలంటే 2 ఇంచులు, 1.5 ఇంచులు, 3 ఇంచులు వాళ్ళు అడుగుతారు. ఆ సైజ్ చేసేందుకు కూడా ఈ ఫ్యాక్టరీలో మాకు అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే పసుపు వంగడాలను సాగు చేసి ఔషధాల కోసం పౌడర్ తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ పరిశ్రమ ప్రారంభమైతే రైతులతో పాటు సుమారు 500 మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి లభించనుంది. ఏడాదికి 100 కోట్ల టర్నోవర్ వచ్చేలా లక్ష్యం నిర్దేశించుకున్నామంటున్నారు. జనవరిలో పరిశ్రమను ప్రారంభించనున్నట్లు రైతు సంఘం సభ్యులు చెబుతున్నారు. పసుపును కొనడము, అమ్మడము, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అనేది మేము ముఖ్యంగా అనుకుంటున్నాం. ఆల్రెడీ దాన్ని శుద్ధి చేయడము, ఇది 3 సంవత్సరాల శ్రమ. ఇప్పుడు కొలిక్కి వచ్చింది. జస్ట్ జనవరిలో మేము ఓపెన్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు సుమారుగా 550 మంది నుంచి 600 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో పెరగచ్చు అని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ 5 ఊర్లకు మధ్యలో అనువైన జాగా మనోహరాబాద్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయంలో అవగాహన కొరకు ఒక 50 మంది రైతులము మహారాష్ట్రలో ఉన్న ఇంగోలి కానీ, నాసిక్ కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పసుపును ఇక్కడికే మాకు ఖరీదారులు వచ్చి ట్రేడింగ్ చేస్తే ఈ దుబాయ్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి మాకు ఇంగోల్లో చెప్పడం జరిగింది. మేము 10,000 రూపాయల కాడికి షేర్ క్యాపిటల్ అమౌంట్ జమ చేసి కంట్రిబ్యూషన్ అమౌంట్ కడితే మిగతా సబ్సిడీ వచ్చింది. అరగంటల 2 టన్నుల పసుపును సింగిల్ పాలిష్, డబుల్ పాలిష్ చేసిస్తాం. పౌడర్ పడతాం. ఆ పౌడర్ని ప్యాకింగ్ కూడా చేస్తాం. జనవరి నుంచి దాదాపు జూన్ వరకు సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో ప్రతిరోజు సుమారు ఒక 50 నుంచి 100 మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి కూడా మా సంఘంలో 5 గ్రామాలకు ముందు అవకాశం ఇచ్చి నిరుద్యోగుల్ని సెలెక్ట్ చేసుకుని అవసరమైతే ట్రైనింగ్లు ఇచ్చి ఇట్లాంటి పరిశ్రమలకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. కేంద్ర మంత్రి MSME శోభా కరంద్లాజే గారు 20,000 స్క్వేర్ ఫీట్ల గోడౌన్ కూడా భవిష్యత్తులో మేము శాంక్షన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ జనవరి లాస్ట్ వీక్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వస్తా అని చెప్పడం చాలా సంతోషం. ఆ మస్తే మాకు మరిన్ని నిధులు వస్తాయి, మరింత ప్రోత్సాహం, సహకారం అంతా అని మేము ఆలోచనలో ఉన్నాం.